अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम व अला आलिहि व अस्हाबिहि अजमईन। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा। కితాబ్ తౌహీద్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లా గారి ద్వారా రచించబడినటువంటి పుస్తకం యొక్క తెలుగు అర్థాన్ని అదేవిధంగా వివరణను మనం తెలుసుకుంటున్నాము. ఇది 7వ భాగం. 18వ పాఠాన్ని మీ ముందు ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా ప్రబోధించెను. 18వ పాఠం 18 సూరా నంబర్ 28 సూరా ఖసస్ ఆయత్ నంబర్ 56. ఓ ప్రవక్త, నీకిష్టమైన వారికి మార్గదర్శకత్వము ప్రసాదించలేవు, కానీ అల్లాహ్ తనకు ఇష్టమైన వారందరికీ మార్గదర్శకత్వం ప్రసాదించగలడు. ఆయనకు తన మార్గదర్శకత్వం స్వీకరించి వారెవరో బాగా తెలుసు. ఇక్కడ హిదాయత్కు సంబంధించి ఒక విషయం చెప్పబడిందండి. హిదాయత్కు సంబంధించి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కడేమంటున్నాడు, నువ్వు కోరిన వారికి నువ్వు హిదాయత్ ఇవ్వలేవు, నేను కోరిన వారికి నేను హిదాయత్ ఇస్తాను. అంటే హిదాయత్ ఎవరి చేతుల్లో ఉంది? ఇక్కడ హిదాయత్ అనేది 2 రకాలు. ఒకటి హిదాయత్ అనేది తౌఫీక్ ఇవ్వడం, అంటే దాని ద్వారా అతను సత్యం వైపునకు రావడం, సత్యాన్ని స్వీకరించడం. ఇది కేవలం అల్లాహ్ చేతుల్లో మాత్రమే ఉంది. 2 జరియా బన్నా, జిస్కే జరియే హిదాయత్ మిలి, ఇది 2వ రకమైనటువంటి హిదాయత్. గైడ్ లాగా, మార్గదర్శకుని లాగా. ఇవి 2 రకాల హిదాయత్. తౌఫీక్ దేనా అల్లాహ్ హీ కే హాత్ మే హై, రాస్తా దిఖానా యే నబియోం కే కామ్ హై. ఈ తేడాను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ అల్లాహ్ ఏమంటున్నాడు, ఒకవేళ తనకు నచ్చిన వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హిదాయత్ ఇవ్వగలిగే అవకాశం అధికారం ఉంటే అబూ తాలిబు ఏమయ్యేవారు? ఇస్లాం స్వీకరించేవారా కాదా? అబూ తాలిబ్. కానీ అబూ తాలిబ్ ఇస్లాం స్వీకరించారా? ఎందుకు? హిదాయత్ అల్లాహ్ చేతుల్లో మాత్రమే ఉంది. అల్లాహ్ ఆయనకు హిదాయత్ ఇవ్వలేదు, నచ్చ చెప్పారు, చివరి సమయంలో కూడా ప్రయత్నం చేశారు. కాబట్టి హిదాయత్ కేవలం అల్లాహ్ తనకు కోరినటువంటి దాసులకు మాత్రమే ఇస్తాడు. సయీద్ బిన్ ముసయ్యిబ్ రహిమహుల్లా తన తండ్రి ముసయ్యిబ్ రజియల్లాహు తాలాను ద్వారా ఈ విధంగా ఉల్లేఖించను. అబూ తాలిబ్ చావు సమీపించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విచ్చేసిరి. అప్పుడు ఆయన వద్ద అబ్దుల్లా బిన్ అబీ, మొత్తానికి సంఘటన ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాబాయ్ అబూ తాలిబ్ మరణశయ్య మీద ఉన్నప్పుడు మీరు ఒక్కసారి కల్మా పఠిస్తే సిఫారసు చేస్తానన్నాడు. కానీ వారికి కల్మా పఠించే భాగ్యము లభించలేదు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. సూరా తౌబా సూరా నంబర్ 9 ఆయత్ నంబర్ 80, 84, 113 3 ఆయతులు ఉన్నాయండి. ఎవరైతే తౌహీద్ మీద జీవితం గడిపి ఉండరో, షిర్క్ చేస్తూ అదే స్థితిలో చనిపోయి ఉంటారో వారి కొరకు మగ్ఫిరత్ की दुआ नहीं कर सकते. खुला मालूम है ये आदमी शिरक करते हुए मर गया, शिरक ही में उसकी मौत हो गई, तो उस आदमी के लिए दुआ नहीं कर सकते. ఇది నా మాట కాదు, ఇది ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా తెలియజేసినటువంటిది. ముష్రిక్ కొరకు మనము క్షమాపణ వేడుకొనలేము, ముష్రిక్ కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గాన్ని మనం వేడుకోలేము. ఒకవేళ అతను ముష్రిక్ అని తెలిసిన తర్వాత వారి కొరకు నీవు ప్రార్థించకు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ విధంగా తెలియజేయడం జరిగింది. దీనిలో 12 పాఠములు కలవు. 1 28, 56 యొక్క భావం తెలుపబడింది. 2 సూరా తౌబా ఆయత్ నంబర్ 113 యొక్క భావము తెలుపబడింది. 3 ప్రవక్త అల్లాహ్ తప్ప ఎవ్వరు ఆరాధనకు అర్హులు కారు అని సాక్ష్యం ఇవ్వడం, దాన్ని కోరారు, అడిగారు. తలబ్ కరే చాచాకు పూచని తుమే కల్మా పడు అని. 4 ప్రవక్త అబూ తాలిబ్ని అల్లాహ్ తప్ప ఎవ్వరు ఆరాధనకు అర్హులు కారని సాక్ష్యం ఇవ్వమని కోరినప్పుడు వారు ఇద్దరు ఆయనను అడ్డుకున్నారు. ఎవరిద్దరు? ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ 2 వ్యక్తులు అడ్డుపడినారు. 5 తన బాబాయి అల్లాహ్ను విశ్వసించాలని ప్రవక్త సాయశక్తులా ప్రయత్నించారు. 6 ఎవరైతే అబ్దుల్ ముత్తలిబ్ విశ్వాసి అని అనుకుంటారో వారికి అతను విశ్వాసి కాదనే స్పష్టం అవుతుంది. इस वाक़ये से क्या समझ में आया? थोड़े लोगों क्या बोलते हैं, అబూ తాలిబ్ भी ఇస్లాం కబూల్ కరి అంటారు, ఆయన మీద ప్రేమతో గౌరవంతో అనేస్తారు. కానీ క్లియర్గా అర్థమయ్యే విషయం, ఆయన ఇస్లాం స్వీకరించలేదు. అందుకే ఇంకొక హదీస్లో చెప్పబడింది, అతి తక్కువ శిక్ష ఎవరికి ఉంటుంది ముష్రికుల్లో? అబూ తాలిబ్కు. శిక్ష ఏంటంటే చెప్పులు, అగ్నికి సంబంధించి అంటే నరకానికి సంబంధించిన చెప్పులు తొలగించబడితే ఆ చెప్పుల వల్ల ఇక్కడ బుర్ర ఉడుకుతుందంట, అంత వేడి. वो सबसे कम सजा कहते, लाइट सजा कहते वो. 6, 7 అబూ తాలిబ్ మోక్షము కొరకు ప్రవక్త వేడుకునేటప్పుడు వారించబడెను. अपने चाचा के पर मोहब्बत से दुआ मांगी अल्लाह से, अल्लाह मेरे चाचा को माफ़ कर, मगर कलमा कबूल नहीं करे. नहीं, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారించాడు, అలా చేయకండి అని చెప్పాడు. చెడ్డవారితో స్నేహం చేయడం వలన అపార నష్టం. ఏమిటా నష్టము? ఈ హదీసులో
మీరు కలిమా పఠించండి అంటే బహుశా ఆయన పఠించేవారేమో, కానీ అక్కడ ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ ఇద్దరు ఏమన్నారు, ఏం అబూ తాలిబ్ చనిపోయే రోజుల్లో కలిమా పఠించి నువ్వు తాత తండ్రుల ధర్మాన్ని వదిలేస్తావా, హమారే బాప్ దాదాకి తరీఖకు చూడదాల్తా క్యా అని అన్నారు. ఆ మాట అనేందుకు లేదు నేను ఆ మతం ప్రకారమే ఆ పద్ధతి ప్రకారం ఉండిపోతానన్నాడు. అగర్ वो दो लोग नहीं रहते तो शायद सोचते नहीं सोचते. అంటే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే అటువంటి వారి సాంగత్యంలో ఉండడం వల్ల చివరి కాలంలో కూడా వారు ఏం చేశారు, సత్యానికి దూరం చేశారు. కాబట్టి మనిషి తను తిరిగేటటువంటి సాంగత్యం గురించి ఆలోచన చేయాలి. मैं किसके साथ किसकी सोहबत में फिरता हूं, नेक लोगों की सोहबत में फिरा तो आदमी नेक ख्यालात आते. అందుకే ఒక విషయం చెప్పబడుతుంది. అస్హాబె కహఫ్ సూర కహఫ్లో ప్రస్తావన వచ్చింది. అస్హాబె కహఫ్తో పాటు అంటే తమ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఒక గుహలో దాక్కున్నారు కొంతమంది యువకులు. అవునా, వారితో పాటు ఒక కుక్క కూడా ఉండింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి ప్రస్తావన ఖురాన్లో చేస్తున్నాడు. ఆ కుక్క ప్రస్తావన కూడా వచ్చింది. ఎందుకు, అది పుణ్యాత్ములతో పాటు కుక్క కూడా ఉంటే దాని గురించి కూడా ప్రస్తావన వచ్చేసింది ఖురాన్లో. అదే పాపాత్ములు ఉంటే వారితో పాటు ఉన్నాడు అనుకోండి, ఏమైపోతాడు, ప్రవక్త కుమారుడు నూహ్ అలైహిస్సలాం కుమారుడు ఏమైపోయాడు, కళ్ళెదురుగానే మునిగిపోయాడు. లూత్ అలైహిస్సలాం భార్య కళ్ళ ముందే నాశనం అయిపోయింది. ఇలా ప్రవక్తల సంతానం కానీ ప్రవక్తల కుటుంబ సభ్యులు కానీ సరైనటువంటి సాంగత్యంలో తిరగకపోతే వారు ఏమైపోయారు, तो बुरी सोहबत नबियों के घर वालों को भी बर्बाद कर देती है, बुरी सोहबत अच्छी सोहबत कुत्ते को भी तारीफ वाला बना देती है. ఈ విషయం మనకు అర్థం కావాలి. తరువాత 9 తమ తాత ముత్తాతల సాంప్రదాయములను ఆధారము లేకుండా పాటించుట నష్టదాయకము. చాలామంది ఈరోజు కూడా అదే సమాధానం. ఈ 1400 సంవత్సరాలలో సమాధానం మారలే. क्या जी तुम ऐसा करते हो, हमारे बाप दादाओं के जमाने से ऐसा आता है कहते. कौन जी फातिहा दिलाना बिद्दत कैसो 600 साल से करती हैं कहते. 600 साल से करे तो फातिहा बिद्दत होती नहीं, 1400 साल से होती है क्या कहते भी, नबी के जमाने से होती है क्या. ఇది విషయం. 600 साल से करी 700 साल से करी नहीं, నబీ కరీ या नहीं करी, సహాబా కరీ या नहीं करी, ఇది మనకు ఆధారం కావాలి. కాబట్టి తాత ముత్తాతలు చేస్తే అది ఆధారం కాదు. 11 జీవితపు చివరి ఘడియల్లోని ఆచరణలే మోక్ష భాగ్యం. ఇందాక ఉదయం కూడా మనం దీని గురించి మాట్లాడాం. జీవితాంతము ఎలా గడిచిందో కానీ ముగింపు బాగా ఉండాలి. జీవితాంతం బాగుంటే అల్హమ్దుల్లా, కనీసం ముగింపన సరిగా ఉండాలి. కానీ ముగింపు ఎప్పుడు వస్తుందో, మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే కైకాహలే క్యూంగతో హుం జిందగీ గుజారేంగే మౌత్ కే సామ్నే తౌబా కర్లేంగే అని అనుకుంటారు. ఒక్కసారి ఫిరౌన్ గురించి ఆలోచన చేయండి. ఫిరౌన్ కలమా చదివాడా లేదా, చదివాడా అంటే ఇస్లాం స్వీకరించాడా, అల్లాహ్ను నమ్ముకున్నాడా లేదా అనేది ప్రశ్న. అల్లాహ్ను నమ్మాడు. ఖురాన్ వాక్యం ఉంది, అక్కడ ఖురాన్ ఆయతుంది. ఎప్పుడైతే సముద్రం కలిసిపోయి నీళ్లు మీద పడ్డం మొదలయ్యాయో వెంటనే ఏమన్నాడు, నేను మూసా మరియు హారిన్ ప్రభువుపై విశ్వాసం కలిగి ఉన్నాను అన్నాడు. మైమాన్ లాతు అన్నాడు. అల్లాహ్ క్యా బోలా, హుబుల్ కరా క్యా బోలా, ఇప్పుడా నీవు విశ్వసించేది, నీ విశ్వాసం నీకు పనికిరాదన్నాడు. అంటే మరణానికంటే ముందు మారాలి, మరణాన్ని చూసి కాదు. एक जना है नी गन लेको शूट कर तुम को रखा समझो, गन सामने ठहर कलमा पढ़ ले तुम कहना हताओ. మరణాన్ని చూసి కాదు, మరణానికి ముందు మారాలి. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే ఎగ్జామ్ కబ్ రక్తుంకి మాలూమ్ నే తో కైసా పढ़ लेता बच्चा, కభీ भी రెడీ रहना. ఆ విధంగా ఒక ముస్లిం జీవితం గడిపితే ఇన్షాల్లా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆదమీ కా ఖాత్మా ఉస్కి జిందగీకి బేస్ పర్ రహతా. నాకు ఆ సంఘటన గుర్తొస్తుంది మాటికి. పాటలు పెట్టుకొని కారులో ఎక్కువ స్పీడ్లో వెళ్తూ బాగా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే బహార్ एक अच्छी आदत है, कौन भी कलमा याद दिलाती है आखिरी हाथ में, వచ్చి कलमा पढ़ बोल को वो नौजवानों को कलमा पढ़ाते हैं तो कलमा सुन को भी उसके मुंह से गाना निकलता है. इससे बड़ी बदनसीबी की बात क्या, हमारे में गाने सुनने को फैशन समझते हैं. आज ये हालत होती जो गाने सुन 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 को कलमा नसीब हुआ नहीं उसे, गाना चाहे मुँह से. పక్కవాడు గుర్తు చేస్తున్నా వాడికి కల్మా చదవాలి అని గుర్తు రాలేదంటే ఎంతటి దౌర్భాగ్యుడు చెప్పండి. ఇసిలియే ఖాళీ ఆఖరి వక్త్ మే కల్మా పढ़ेंगे తౌబా కర్లేంగే అంటే కుదరదు. జీవితాంతం ఎలా గడుస్తుందో దాని ప్రకారంగానే మనిషికి అది సులభం అవుతుంది, లేకపోతే యాక్సెప్ట్ చేయలేడు మనిషి. బిన్నియా బిల్ మనిషి యొక్క ఆచరణ దానికి లభించేటటువంటి బదులు ఖాతిమే ముతాబిక్ హోతా హై. కబ్ ఖాతిమా అచ్చా హోనా, ये दुआ कर लेना अल्लाह से, अच्छी मौत दे अल्लाह बोल को भी. कब तक एक्सीडेंट आई है वो मौतों के बारे में भी सुने तो दुआ याद के फ़ौरन कर लेना. ऐसे मौत आने को परसों 3-4 दिन पहले जम्मल मड़गू के उधर एक एक्सीडेंट हुआ, नहीं रोड पर एक एक्सीडेंट हुआ, वो देखे तो बड़ा ख़तरनाक है. उससे देखे सब हमें अल्लाह से पनाह मांगना, ऐसी मौत नको अल्लाह. घर में बैठे बैठे
न सोने नींद में, नहीं अभी बेहतरीन क्या, तेरी इबादत करते करते, नमाज करते करते, रोज़े की हालत में, नमाज पढ़ते पढ़ते, या सजदे की हालत में जहाँ बंदा अपने रब से बिल्कुल करीब रहता, ऐसी हालत में मौत दे अल्लाह बोल को दुआ कर लेना हमें, ये खुशनसीबों को मिलने वाली। 19 ఆదం సంతతి అవిశ్వాసులగుటకు కారణం మత గురువుల విషయంలో హద్దుమీరి ప్రవర్తించడం। एक इंपॉर्टेंट पॉइंट आता है यहाँ, जो दीन के मतलब मत गुरुవులు का तो मतलब क्या, उलमा हो या दीन के बारे में जो भी जानकारी रखने वाले आलिम हो, उनके मामले में हद से पार होना, हद पार करना ही इंसान काफिर होने के लिए जिम्मेदार है। అంటే మనిషి అవిశ్వాసి కావడానికి, విశ్వాసం నుండి జరిగిపోవడానికి కారణం ఏంటంటే మత గురువుల విషయంలో హద్దు మీరడం। గులు అంటారండి అరబీలో, గులు అంటే కిసికి హోదేకు యా కిసికి ఇజ్జత్కు బడా डालना, పొజిషన్కు బడా దేనేకు గులు కహా జాతా। ఇక్కడ సూర్య నిసా సూరా నంబర్ 4 ఆయత్ నంబర్ 171 అల్లాహ్ ఏమంటున్నాడు చూడండి, యా అహ్లల్ కితాబ్ లా తగ్లూ ఫీ దీనికుమ్, దీన్ के मामले में हद पार मत करो, ధర్మం విషయంలో హద్దులు మీరకండి, హద్దు ఉంటుంది ఒకటి, హద్దు దాటకూడదు, హద్దులు మీరకండి, మరియు అల్లాహకు సత్యం తప్ప వేరే విషయాలు ఆపాదించకండి, అల్లాహ్ के मामले में झूठ मत फैलाओ, हक बात बताओ। ఇంకొక హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, ఇంతకు ముందు జాతి వారు ఎవరైతే ఉండేవారో పూర్వ జాతులు, వారు నాశనం కావడానికి కారణం ధర్మం విషయంలో హద్దులు మీరడం। దీనికి मामले में हद पार करना ही उनके बर्बादी की सबब हुई। తర్వాత హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తాలాను ఈ ఆయత్ గురించి సూరా నూహ్ సూరా నంబర్ 71 ఆయత్ నంబర్ 23, ఇందులో వద్, సువా, యాగూస్, యాహూక్, నసర్ అనేటటువంటి 5 గురించి ఇక్కడ ప్రస్తావించబడింది। వీరంతా కూడా నూహ్ అలైహిస్సలాం సంతతికి చెందినటువంటి మత పెద్దలు। షిర్క్ ఎలా ప్రబలింది మొదలైంది అనడానికి ఇదండి సూచన, ఇంతకు ముందు చెప్పాను, అవి ఈ పేర్లే, వద్, సువా, యహూస్, యవూఫ్ మరియు నసర్। లాత్, మనాత్, ఉజ్జా ఇవి మక్కాలో ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి వారు। మరీ ముఖ్యంగా లాత్ అనేటటువంటి వ్యక్తి, ఆయన ఒక మంచి వ్యక్తిగా ఉండేవాడు, హజ్ యాత్ర చేయడానికి వచ్చినటువంటి వారికి అక్కడ సత్తువ పిండిను దాన్ని ఏర్పాటు చేసి వారికి ఆహారంగా ఇచ్చేవాడు, హాజీలకు సేవ చేసేవాడు, అటువంటి వ్యక్తి। అతని గుర్తింపుగా తర్వాత కాలంలో అది ఒక ఆరాధన మొదలైపోయింది ఆయన పేరు మీద। వీరి గురించి శైతాన్ ఆ ప్రజలకు ఆ పుణ్యవంతులు, ఇందాక ప్రారంభంలో కూడా చెప్పాను ఇంతకుముందు సెషన్లో ఈ విషయం గురించి, ఇలాంటి పుణ్యపురుషులు వెళ్ళిపోయిన తర్వాత వారిని నెమరు వేసుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి నేను విగ్రహాలను తయారు చేస్తానని శైతాన్ ఇచ్చాడు। ఆ తర్వాత కాలంలో వారినే ఆరాధించడం మొదలుపెట్టారు। ఇబ్న్ ఖయ్యిమ్ రహిమహుల్లా ఈ విధంగా తెలిపాను, సలఫె సాలిహీన్ ఈ విధంగా విశదీకరించిరి, వారు మరణించిన తర్వాత వారి శిష్యులు వారి సమాధుల వద్ద కూర్చొనుట ప్రారంభించారు, ఆ తర్వాత వారి విగ్రహాలను తయారు చేశారు। ఈ విధముగా చాలా కాలం గడిచిన పిదప వారి ఆరాధన ప్రారంభమైంది। ఇమీడియట్నే స్టెప్ బై స్టెప్ కరా శైతాన్ కామ్। अब बाद में ऐसे क्या मालूम होता, बाद में ऐसे ఏమీ తెలియదు, ఎందుకు జరుగుతుందో తెలియదు। ఈరోజు సమాజంలో ఏ ఆచారాలు అయితే మనం చూస్తున్నామో ఎక్కువ శాతం ఆచారాలు ఎవరు మొదలుపెట్టారు, ఎక్కడ మొదలయ్యాయి, ఎందుకు మొదలయ్యాయి, ఎందుకు చేయాలి ఎవరికి తెలియదు। క్యా తో హమారే బడి మే కరే హమే కర్నా, ఆధారం లేదు, ఆధారం లేనటువంటి పనులు చేస్తూ ఉన్నాము। తర్వాత హజరత్ ఉమర్ రజియల్లాహు తాలాను ఈ విధంగా ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ఉద్బోధించారు, మీరు నన్ను పొగుడుతలో మేరీ తారీఫ్ కర్నే మే తుమ్ హద్ సే తజావుజ్ మత్ కరో, నన్ను పొగడే విషయంలో మీరు హద్దులు మీరు ప్రవర్తించకండి, నేను అల్లాహ్ యొక్క దాసుని కావున మీరు నన్ను అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని పలకండి। ఇంతకుముందు ఏం జరిగింది, ఈసా అలైహిస్సలాంను పొగడే విషయంలో హద్దులు మీరు ఏం చేశారు, నౌజుబిల్లా ఆయనను అల్లాహ్కే బేటే అల్లాహ్ అని అన్నారు। అలా నన్ను పొగిడే విషయంలో మీరు హద్దులు మీరుతారేమో, అలా చేయకండి, मैं अल्लाह का बंदा हूं इसीलिए तुम मुझे अल्लाह का बंदा और उसका रसूल कहो అని అన్నారు। ఉమర్ రజియల్లాహు తాలాను ఈ విధంగా ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రబోధించారు, దైవదాసుల విషయంలో హద్దులు మీరు ప్రవర్తించకండి, హద్దు మీరు ప్రవర్తించుట వలనే పూర్వ జాతి ప్రజలు మార్గభ్రష్టులయ్యారు। है पहले के लोग, पेज नंबर 63, पहले के लोग बर्बाद होने की वजह क्या थी, दीन के मामले में गुलू करना, दीन के मामले में हद पार करना, इसी की वजह से वो बर्बाद हो गए। हजरत अब्दुल्ला बिन मसूद रज़ियल्लाहु ताला अन्हु ఈ విధంగా ఉల్లేఖించాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, హద్దులు మీరి ప్రవర్తించువారు నాశనమవుదురు, जो हद पार कर कर जाता वो बर्बाद हो जाता, किसी भी मामले में, खास तौर पर दीन के मामले में। ఈ పాఠంలో 20 విషయాలు కలవు।
ఈ భాగము हाँ हाँ वो 23 आयत की तफसीरी है। ఆ 5 పేర్లు ఏవైతే చెప్పబడ్డాయో వద్దు, సువా, యాగుజ్, యావూఫ్, నసర్ అని ఈ 5 ఆ ఆయతలో సూర నంబర్ 71 ఆయత నంబర్ 23లో ప్రస్తావించబడ్డాయి. దాని తఫ్సీర్లోనే ఈ పాయింట్స్ మనకు అక్కడ లభిస్తాయి. 20వ పాఠానికి వెళ్దాం. పుణ్యాత్ముల మత గురువుల సమాధుల వద్ద అల్లాహ్ని ఆరాధించుట నిషేధం. ఇక్కడ గమనించండి, ఎవరి సమాధులు? कुछ लोग क्या बोलते हैं भाई हमें दरगाह को गए तो भी अल्लाह की इबादत करते हैं, भाई अल्लाह से दुआ मांगते हैं, दरगाह को जाको जाने की जरूरत क्या है? फिर वैसा तो अल्लाह हर एक जगह हमारी बात सुन सकता है, नहीं सुन सकता, फिर वहां जाना गई को ఇక్కడ ఏం చెప్పబడుతోంది? పుణ్యాత్ముల లేదా మత గురువుల సమాధుల వద్ద అల్లాహ్ని ఆరాధించుట నిషిద్ధం. హజరత్ ఉమ్మె సల్మా రజియల్లాహు తఆలా అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు తాము అబూసినియాలో చూసిన ఒక చర్చి గురించి, అందులో చిత్రాలు మరియు విగ్రహాల గురించి ప్రస్తావించను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రబోధించను: వారిలోని మత గురువు మరణించినప్పుడు వారు అతని సమాధిపై మస్జిద్ కట్టడివారు మరియు దానిలో ఇలాంటి చిత్రాలు చిత్రించేవారు. तो वहां पे दूसरे इलाके में अबिसिनिया में क्या चलता था कहते ऐसा है बोल को बोले तो सुनको क्या बोले अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम అక్కడ ఎవరైనా ఒక మంచి మత గురువు చనిపోతే అతను చనిపోయిన సమాధిని ఏం చేసేవారంట? ఒక ఆరాధనాలయంగా కట్టేసేవారంట. అలా జరిగేది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. మరో చోట బుఖారీ, ముస్లిం ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా ఈ విధంగా ఉల్లేఖించాను: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ లోకమును విడిచిపోవునప్పుడు తీవ్రమైన జ్వరంతో దుప్పటి కప్పుకున్నారు. గాభరాపడి దుప్పటిపై నుండి ముఖం తీసి ఈ విధంగా ప్రబోధించెను: యూదులు క్రైస్తవులు శాపగ్రస్తులు అవుదురుగాక, వారు తమ ప్రవక్తల సమాధులను సాష్టాంగాలుగా మార్చిరి. देखो आखिरी वक्त में अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम बहुत बीमार हैं, बुखार की शिद्दत है, बेडशीट काटते ही डाल लेते हैं. क्या करना? आदमी को बेचैन बोलते हैं, बेचैन की हालत. कब तो नींद आना को आदमी बेचैन होता, बेडशीट डाल लेता था, बेडशीट काटता रहता, समझ में आता रहता नहीं, गर्मी है, ठंड है, बेडशीट ओढ़ लेना नहीं ओढ़ लेना. ఆ పరిస్థితుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్రైస్తవులు యూదులు నాశనం అయిపోవాలన్నారు. ఎందుకన్నారు అన్నమాట చూడండి. దీని ద్వారా వారు శాపం పెట్టారు. ఎందుకంటే వారి ప్రవక్తలు చనిపోయిన తర్వాత ఆ ప్రవక్తల సమాధులనే వారు ఏం చేశారు? ఆరాధనాలయాలుగా సాష్టాంగం చేసే ప్రదేశాలుగా మార్చారు. आज हमें अब देखो गौर करो, नबी के गुजर जाने के बाद उस नबी के मज़ार को अगर इबादत की जगह बना दी जाए तो अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम की लानत है. तो फिर नबी से बाद दर्जा वाले औलिया अल्लाह की अगर खबर को बनाया जाए तो और ज्यादा लानत होती नहीं होती? सोचो, हमारे से अफजल कौन हो? औलिया अल्लाह, हमारे से नेक बुजुर्ग, मगर नबियों से बढ़कर तो नहीं. नबियों के खबरों कुछ इबादत का बनाने से मनाया गया, तो फिर किसी औलिया अल्लाह के खबर को बनाने के बारे में इस्लाम क्या बोलता है? सोचने की जरूरत है. बात जर्रा आदमी सोचा तो बात समझ में आ जाती, क्लियर. హజరత్ జుందుబ్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు తఆలా ఈ విధంగా ఉల్లేఖించాను: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణానికి 5 రోజుల ముందు ఈ విధంగా ప్రబోధిస్తుండగా నేను విన్నాను: నేను అల్లాహ్ సమక్షమున ప్రకటించుచున్నాను, నేను ఎవరిని నా ప్రియమైన స్నేహితునిగా ప్రకటించుకోలేదు, నన్ను అల్లాహ్ తన ప్రియమైన స్నేహితునిగా చేసుకొనెను. ఏ విధముగా అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం తన ఖలీల్గా చేసుకొనెను. నేను నా అనుచర సమాజంలో ఎవరినైనా ప్రియ స్నేహితునిగా చేసుకోదలుచుకుంటే అబూబకర్ను చేసుకుంటాను. మునుపటి ప్రజలు తమ ప్రవక్తల సమాధులను మస్జిదులుగా మార్చుకొనిరి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సమాధులను మస్జిదులుగా చేయొద్దు. కోసా కరోనొక్కతో హమారత్ మే విచ్ కరి సమాధులను మస్జిద్ అంటే అర్థం ఏంటి? ఇబాదత్ కర్నేకి జగ అని. సమాధులను మస్జిదులుగా మార్చకండి, ఇబాదత్ చేసే ప్రదేశాలుగా మార్చకండి అని అంటే మన వాళ్ళు అదే చేశారు. वो भी देखो, एक आदमी मौत के पहले, इंतकाल के करीब जो बातें बोलता, बड़े इंपॉर्टेंट बातें रहती हैं. क्या बोलते हैं? एक आदमी आखिरी वक्त में है, उन्हें क्या तो बात बोलने गया तो कितना गौर से सुनते हैं. हमें कहीं बोलो, वो कीमती बात रहती है, वो आखिरी बात का. तो इंसान अब मैं दुनिया छोड़ को जाता हूं बिल्कुल से समझ में आया, समझो मैं मरने वाला हूं बिल्कुल समझ में आया, तो जो बात बोलता हूं उसके नजर में बड़ी कीमती रहती, और हमारे नजर में भी वो बात हमारे लिए बड़ी कीमती रहती, तभी जाको वो आदमी हमारे को बोलता है. वो हालत में भी हमारे में क्या बोलते मालूम कब तक सब कौन तो बोलने गया तो भी अंदर बात करने को ले, उन्हें पाप तकलीफ में रहोगे बोलता है तो उसके नजर में वो बात इंपॉर्टेंट, क्या बोलना चाहता है सुनना, हमें कान लगाना. हमें क्या बोलते हमदिल्ला गच्चू भोगती. अब कौन तो भी बोलता भाई अल्लाह का बंदा बोलना, हकीकत मौत को हमें इनकार कर सकते नहीं. कौन तो भी बोला, बच्चे को बुलाया, अगर मैं मर गया तो बेटे ऐसा करो बोल को वसीयत करता रहता.
बोले देने मुंह पर हाथ कई को बोलती वैसे बोलने को मर गए तो क्या है 10,000 साल అతను చనిపోయే ముందు చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతుంటాడు. నేను చనిపోతే ఇలా చేయను అయినా అలా చేయని కొడుకుకో కూతురికో తల్లికో భార్యకో ఎవరికో చెప్తూ ఉంటాడు. మనం నోరు మూసే ప్రయత్నం చేస్తాం. నక్కులో तुम्हें गच्चू में बोल सकते नहीं, लोग बात कर सकते नहीं, तुम्हारी जिस्म साथ देता नहीं, ताकत नहीं, तुम ना डॉक्टर बात करो नक्का ఇంపార్టెంట్ బాతా बोलता है आखिरी वक्त आदमी लेना हो. అలా చివరి దోషంలో చెప్పినటువంటి మాటలు ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని శపించారు. మీరు అలా చేయకండి, సమాధులను ఆరాధనాలయాలుగా మార్చుకోకండి అని చెప్పడం జరిగింది. ప్రవక్త సమాధిని మస్జిద్గా చేయగలని భావించుకుంటే अब देखो नबी के मज़ार कुछ मेरी मज़ार कुछ तुम्हें इबादत का बनाना को बोली, अब दूसरों की क्या हैसियत है. కానీ ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవడం లేదు. ఈ పాఠంలో 16 విషయాలు ఉన్నాయి. 1 మత గురువు సమాధిపై మస్జిద్ నిర్మించుటకును ప్రవక్త గారు స్పష్టంగా నిషేధించారు. 2 బొమ్మలను విగ్రహాలను తయారు చేయడం నిషేధించబడినది. 3 వక్ర కార్యముల నిషేధము మొదటి నుండి ఉన్నప్పటికీ మరలా చివరి ఘడియల్లో వాటిని నివారించుటతో దాని ప్రాముఖ్యత స్పష్టమగుటయే కాక అది ఎంత పెద్ద పాప కార్యమో అర్థమవుతుంది. 4 ప్రవక్త తన సమాధిని కూడా మస్జిద్ చేయవద్దని స్పష్టపరిచారు. 5 ప్రవక్తలు మత గురువుల సమాధులపై మస్జిద్లు కట్టి ఆరాధన చేయటం యూదులు క్రైస్తవులు ఆచరించేవారు, మనం ఓనేకరణ. 6 దాని కారణంగా యూదులు క్రైస్తవులు శాపగ్రస్తులు అవుతారు. 7 అందుమూలముగా వారు శాపగ్రస్తులు అవుతారని తెలుపుదరు కారణం ముస్లింలు ప్రవక్త సమాధిపై మస్జిద్ కట్టకూడదు అని. కైకు అల్లాహ్ కే రసూల్ वो बात बोल को डरे हमें वो काम नहीं करना बोल को डरे हमना बचाने के लिए. 8 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని బహిరంగ ప్రదేశంలో లేకుండా చూడుటకు కారణము కూడా స్పష్టమగును. సమాధులను మస్జిదులు చేయుట అంటే అర్థం కూడా స్పష్టమైంది. మస్జిద్ बनाने का मतलब क्या है, यानी इबादत करना, वहाँ पे किसी भी किस्म की इबादत हो सकती वो नहीं करना. 10 ప్రవక్త సమాధులపై మస్జిద్ నిర్మించు వారిని ప్రళయ దినం ఎవరిపై సంభవించినో వారిని ఒకే చోట విశదీకరించిరి. నిశ్చయంగా ఆయన అవిశ్వాసము బహుదైవారాధన అనుచరులలో ప్రబలుటకు ముందే అవి ఎట్లు ప్రబలునో వాటి కష్ట నష్టాలు ఏమిటో తెలియజేశారు. यानी बीमारी फैलने से पहले से बीमारी ऐसा फैलती इसका इलाज ये बोल को बोल डाली अल्लाह के रसूल पहले. 11 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణానికి 5 రోజుల ముందు ప్రబోధించిన ఖుత్బాలు రాఫిజీ జహమియా కూటములు నిరాధారములైనవని స్పష్టమగును. రాఫిజా మొట్టమొదటి సమాధిపై మస్జిద్ నిర్మించిరి. వారి వలననే ముస్లింలలో అల్లాహకు భాగస్వాములను కల్పించుట. देखो यहाँ पे अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम जो आखिरी दिनों में आखिरी 5वें दिन में जो बात बोली, इसके ज़रिए कुछ आज जो हमारे अंदर पाए जाते हैं फ़िरक़े, उन फ़िरक़ों के बारे में वजाहत होती है कि वो गलत हैं, क्योंकि क्लियर अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम की जो बात है उसके खिलाफ इन लोगों का अमल है. 12 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించినప్పుడు జ్వరము తలనొప్పి వంటి బాధలు కలిగేనని తెలియచున్నది. 13 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అల్లాహ్ యొక్క ప్రియ స్నేహితుడు ఖలీల్ అయ్యే అదృష్టం కలిగినది. 14 ఖలీల్ అంటే ప్రియ స్నేహితుడు, అతని కంటే ఉత్తమమైనది. एक इंसान को एक बार में एक ही खाता खलील, एक हदीस के जरिए हमारे को मालूम पड़ता सो खलील बोलने का एक रहता दोस्त हबीबा अल्लाह के रहते ఖలీల్ एक ही रहता. ఎందుకంటే నేను ఒకవేళ అల్లాహ్ను నా ఖలీల్గా చేసుకొని ఉండకపోతే నేను ఇబ్రహీంని నా ఖలీల్గా చేసుకునేవాడిని అని ప్రవక్త అన్నారు. అంటే అర్థం ఏంటి, అబూబకర్ని నా ఖలీల్గా చేసుకునేవాడిని అని అన్నారంటే అల్లాహ్ను ఖలీల్గా చేసుకున్నాను కాబట్టి ఇలా చేసుకోలేను అంటే ఏకిచ్ ఖలీల్ రథ, అది విషయం. ఖలీల్ అనే పదం అలాంటిది. అందుకే ఇబ్రహీం అలైహిస్సలాంకు ఖలీలుల్లా అని అన్నారు, హబీబుల్లా అనలేదు. 14 ఖలీల్ అంటే ప్రియ స్నేహితుడు కంటే ఉత్తమమైన పదం. 15 దీనిలో అబూబకర్ సిద్దిక్ అందరికంటే ఉత్తమమైన అనుచరుడని కూడా ఈ హదీసు ద్వారా మనకు ఒకవేళ చేసుకుని ఉంటే ఈయనను ఖలీల్ చేసుకునేవాడిని అన్నారంటే. 16 ఈ ప్రబోధనలో అబూబకర్ రజియల్లాహు తఆలా ఖలీఫాగా అర్హుడని కూడా ఇండైరెక్ట్ అల్లాహ్ కే రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫైసలా నహీ करे तो इशारा दी मेरे बाद అబూబకర్ ఖలీఫా बनने के लायक नहीं बोल అంతే కదా. ఒకవేళ నా తర్వాత ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఖలీఫా ప్రవక్తగా చేయకపోయి ఉంటే ఏమయ్యేది అనే విషయం కూడా ఇలాంటి వాటి ద్వారా అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా తర్వాత రాబోయే తరానికి ముస్లింలకు నాయకుడు అవుతాడు అనే సూచన ప్రవక్త వారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. 21వ పాఠం ఇన్షాల్లా ఈరోజు సెషన్లలో ఇది చివరి పాఠము. 21 పుణ్యాత్ముల సమాధుల విషయంలో హద్దులు మీరుట దైవేతరుల ఆరాధన జరిగేందుకు అనువుగా వారి సమాధులను విగ్రహారాధనలు మార్చుట. गौर से समझो ये बात को, नेक लोगों के मज़ारों के मामले में हद पार करना और वहाँ पर गैरुल्लाह की इबादत होने के लिए क्या करना, उन्हीं मज़ारों को एक अच्छा रूप देना. दरगाह को कैसे वो खबर कर को बोलता आगुन तो खबरस्तान में देखो तो खबरें कैसे रहती, दरगाह में कैसे रहती.
అంటే దాన్ని ఎలా తీర్చిదిద్దుతారంటే ఆ తీర్చిదిద్దడంతోనే అక్కడ ఏమైపోతుంది, ఆటోమేటిక్గా స్లోగా షిర్క్ మొదలయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రబోధించిరి, ఓ అల్లా నా సమాధిని విగ్రహముల వలె చేయకుము. అల్లాహ్ కే రసూల్ కి ఖాస్ దువా థీ మేరే మజార్కు ఇబాదత్ సే బచా హిఫాజత్ కరని. దేనినైతే ప్రజలు పూజించుదురో వారిపై అల్లాహ్ ఆపద వచ్చి పడునో ఎవరైతే తమ ప్రవక్తల సమాధులను ఆరాధనలుగా మార్చుకుందరో. ఏచ్ బాత్ अपने नबियों के खबरों को भी इबादत का नहीं बनाना. इब्न जरीर रहमतुल्लाह अलैहि అఫరా తుముల్లాత వల్ ఉజ్జా యొక్క తఫ్సీర్లో సుఫియాన్ మన్సూర్ విధానంలో ముజాహిద్ గారి ఉల్లేఖనంలో ఈ విధంగా విశదీకరించారు. లాత్ హజ్ చేయుటకు వచ్చు వారికి విపరీతమైన సేవలు అందించువాడు. అతను మరణించిన తర్వాత ప్రజలు అతని సమాధిపై సమాధి సేవకులై కూర్చున్నారు. उनके जाने के बाद क्या हो गया वहाँ, वो मज़ार के ऊपर बैठ को वो क्या लफ्ज़ बोलने का, मुजावर बन गए. उनके मज़ार पे मुजावर बन गए. नेक आदमी के मज़ार पर बैठ को मुजावर बन जाना. आज मुजावर बने तो क्या क्या फ़ायदे हैं तुम्हें मालूम, क्या क्या तरीक़े में होता है, ఏం జరుగుతోంది అక్కడ నాకంటే మీకే బాగా తెలుసు. అబూ అల్ జవ్జా కూడా హజరత్ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా నుండి ఈ విధంగా ఉల్లేఖించారు. లాత్ హాజీలకు విపరీతమైన సేవలు అందించేవాడు. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా ఈ విధంగా ఉల్లేఖించాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఇక్కడ చూడండి విషయము, అతను హాజీలకు సేవ చేసేవాడు, ఒక మామూలు వ్యక్తి కానీ హాజీలకు సేవ చేస్తున్నాడు. అతని మంచితనాన్ని వీళ్ళు ఏం చేశారు, ఆసరాగా తీసుకొని అతను చనిపోయిన తర్వాత అతని సమాధిని వీళ్ళు ఏం చేశారు, ఆరాధనలుగా మార్చారు. ఉన్కే నామ్ పో ఇనో బేపార్, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నారు. ఉన్కే నామ్ పో ఇనో బేపార్ షురూ కరి. ఈ విధంగా మొదలైంది. అంటే ఆరాధన నేరుగా మొదలు కాకపోయినా దాన్ని ఒకవేళ మనం అలంకారం రూపంలో దాని రూపాలను మార్చితే అది ఒకానొక రోజు అదేమైపోతుంది, విగ్రహారాధనకు తర్వాతి కాలంలో దారితీస్తుంది. బాద్ మే ఆనే వాళ్ళని క్యా మాలూం ఓ కర్నా నై కర్నా బోల్నే కా. దీనిలో 10 విషయాలు కలవు. 1 విగ్రహముల గురించి విశదీకరించబడెను, కాబా గృహంలో అధిష్ఠించిన విగ్రహం గురించి. 2 ఆరాధన గురించి విశదీకరించబడెను. 3 ప్రవక్త ఆయనకు ఏ కీడు సంభవించునని అనుమానము కలిగెనో వాటి నుండి అల్లాహ్ శరణు వేడుకొనెను. यानी जिस चीज़ के मामले में गुमान रहता, नुकसान होता बोल के उससे पनाह मांग ली अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम पहले. यानी मेरे बाद मेरे खबर को इन्हों इबादत की जगह बनाती बोल को डर था, इसीलिए अल्लाह से पहले उस चीज़ से पनाह मांग ली. ప్రవక్త యా అల్లా నా సమాధిని ప్రజలు పూజించు విగ్రహముగా చేయకుము అని ప్రార్థించినప్పుడు మునుపటి ప్రజలు తమ ప్రవక్తల సమాధులను ఆరాధనా స్థలములుగా చేసుకొనిరి అని కూడా అర్థమవుతుంది. మేరీ ఖబర్ को हिफाजत करके तो दूसरे के नबियों के खबरों को इसके पहले के अदना बदलेंगे कोटनी क्या माने, అది అర్థమవుతోంది. 5 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇటువంటి పనులు చేసిన వారిపై విపరీతమైన ఆపదలు వచ్చి పడెను. ऐसा करने की वजह से उनके ऊपर आफत आगो पड़ी. 6 లాత్ అరబ్బులలో అతిపెద్ద విగ్రహం, దాని ఆరాధన ఏ విధంగా ప్రారంభం అయ్యేనో ఇలా తెలుపబడింది. ముందు సమాధి, ముందు ఒక పుణ్యాత్ముడు సేవ చేసేవాడు హాజీలకు, తర్వాత చనిపోయాడు, ఆ తర్వాత సమాధి, ఆ తర్వాత సమాధి దగ్గర కూర్చుండిపోయారు, విగ్రహారాధన మొదలైపోయింది. 8 లాత్ సమాధిలో పూడ్చబెట్టబడిన మనిషి పేరది. 9 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధులను దర్శించు స్త్రీలు శాపగ్రస్తులగుదురని తెలిపెను. खबरस्तान को जाना या खबरों के पास जाना औरतों के लिए मना है. आज दरगाहों में सबसे ज्यादा कौन दिखने का, मर्द वाले औरतां. वजह क्या, 1 జ్ఞానం లేకపోవడం, 2 మనం బాధ్యత లేకపోవడం. हमारी इतनी जिम्मेदारी, మనం వారికి నచ్చ చెప్తే కదా, बोली हजरत सुनती नहीं उन्हें मारे करेंगे मिंजे उसको जाने क्यों तो जाकर बोलेंगे అది కాదు కదా. సరైన జ్ఞానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే విన్నారా వినలేదా అనేది కాదు ఇక్కడ, వారి గురించి మనం బాధ్యత వహిస్తున్నాం. వారి గురించి మనల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరు ప్రశ్నిస్తాడు. सुनते नहीं मैं बोला तो मैंने चुका लेने की नहीं, जिम्मेदारी है. क़यामत के दिन अल्लाह सुब्हानहु व तआला हर आदमी को अपनी जिम्मेदारी के बारे में पूछता. 10 సమాధులపై దీపములు వెలిగించు వారు కూడా శాపగ్రస్తులు. हाँ जाको चिरागा सिलगाती हमारे में क्या क्या करते रहते सब तुमने अच्छा मालूम क्या क्या है. సో ఇవన్నీ చేయడం కూడా ఆ శాపంలోనే భాగాలు. ఇంతవరకు 21 పాఠాలు చర్చించడం జరిగింది కితాబు తౌహీద్లో. పుస్తకం పూర్తి చేయడం కంటే కూడా పుస్తకంలో ఉన్నటువంటి పాఠాలను క్షుణ్ణంగా వివరంగా అర్థం చేసుకుంటే ఆచరణకు ఉపయోగపడతాయి, తద్వారా మనిషిలో కూడా మార్పు వస్తుందనే ఉద్దేశంతో నిదానముగానే ఈ సెషన్ను ప్రారంభించాము. వివరంగానే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాము. ఇన్షాల్లా మళ్ళీ ఎప్పుడైనా అవకాశం లభిస్తే మీ ముందు ఇదే సెషన్ని, ఇదే పుస్తకాన్ని ఎక్కడి వరకైతే ముగించామో అక్కడి నుండి 22వ పాఠం నుండి మళ్ళీ ఇంకొక రోజు ఎప్పుడైనా ఇలాగే ప్లాన్ చేద్దాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా
చెప్పినటువంటి విషయాలు అర్థం చేసుకున్న సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్.